వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో అల్లర్లపై ప్రకంపనలు చెలరేగుతున్నాయి, జరుగుతున్న ప్రకంపనలు తెరపైకి వస్తున్నాయి. పర్టికులర్గా రాజకీయ పార్టీల మధ్య ఒక యుద్ధవాతాన్ని కొనసాగుతుంది. అయితే అల్లర్లపై విచారణ జరిపిన సిట్ నివేదికను పూర్తి చేసే అటకలకు డీజీపీకి సమర్పించింది. తర్వాత డీజీపీ నుంచి సిఎస్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చేరుకుంది. అయితే ఈ నివేదికలో సిట్ సమర్పించిన నివేదికలో చాలా కీలక అంశాలని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 124 మందిని అరెస్ట్ చేసినట్టుగా, 94 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా అన్ని పల్నాడు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ ఏదైతే జిల్లాల్లో జరిగాయి, అల్లర్లు జరిగాయి, ఆల్మోస్ట్ 6-7 జిల్లాల్లో జరిగాయి. ఆ జిల్లాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఆల్మోస్ట్ 33 కేసులు నమోదు చేసినట్టుగా స్పష్టం చేసింది సిట్. అదేవిధంగా 1370 మంది నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు. వారిలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 150 పేజీల నివేదికను డీజీపీకి సిట్ చీఫ్ వెనిలా అందజేశారు. తర్వాత అక్కడి నుంచి ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుకుంది. పల్నాడు జిల్లాలో మొత్తం 22 కేసులు, తిరుపతిలో 4 కేసులు, అనంతపురంలో 7 కేసులు నమోదైనట్టుగా సిట్ చాలా స్పష్టంగా నివేదికలో పొందుపరచడం జరిగింది. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాల్సిన అవసరం ఉందని సిట్ అభిప్రాయపడింది. 2 గుంపులుగా విడిపోయి అల్లర్లకు పాల్పడ్డారని సిట్ తేల్చింది. అంతేకాదు, ఏదైతే అల్లర్లు జరిగిన తర్వాత జరిగిన ఏదైతే విచారణ జరిగిందో లోకల్ పోలీసులు, ఆయా ప్రాంతాల్లో చేసిన పోలీసుల దర్యాప్తులో కూడా చాలా లోపాలు ఉన్నాయని సిట్ అభిప్రాయపడటం జరిగింది. అల్లర్లను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. మరణాలకు దారితీసే స్థాయిలో దాడులు జరిగాయని సిట్ చాలా క్షుణ్ణంగా స్పష్టంగా నివేదికలో పొందుపరిచింది. ఇకపై అల్లర్లకు సంబంధించిన నమోదైన కేసులను కూడా సిట్ పర్యవేక్షించనుంది. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ను కూడా అందజేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇంతకీ 2 పార్టీలు కూడా ఖచ్చితంగా కూటమిలో ఉన్న 2 పార్టీ, ప్రధాన పార్టీ టీడీపీ, అదేవిధంగా వైసీపీ అధికార పార్టీ వైసీపీ, 2 కూడా అల్లర్లకు మేము పాల్పడలేదంటే మేము పాల్పడలేదు, ప్రత్యర్థుల మీదే, అంటే వైసీపీ కూటమి మీద, అదే టీడీపీ మీద, టీడీపీ వైసీపీ మీద ఫిర్యాదులు చేసుకోవడం ఆల్మోస్ట్ ఇప్పటికే ఈసీకి, డీజీపీకి పలుమార్లు ఆ పార్టీకి చెందిన నేతలు కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది మాకు సంబంధం లేదు, వారే ఈసీతో కుమ్మక్కయి ఈ విధంగా దాడులకు పురుగొల్పేలా చేశారని వైసీపీ అంటాం. సేమ్ ప్రాస్పెక్ట్లో టీడీపీ కూడా ఈసీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిందని, పోలీసులు వారికి వైసీపీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఈ విధంగా చెప్పుకున్న పరిస్థితి ప్రతి ఫిర్యాదులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలు ఎవరు సహకరించకుండానే ఇంత నష్టం జరిగిందా, ఇన్ని అల్లర్లు జరిగాయి, ఇంత దారుణం జరిగిందా, ఇంత రక్తపాతం జరిగిందా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా ప్రముఖ న్యాయవాది జగదీష్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి నాగరాజు గారు, టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా న్యాయవాది జగదీష్ గారు 2 పార్టీలు కూడా, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, చాలా స్పష్టంగా ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదన్నట్టు చెప్తూ ఉంది. ఈసీకి ఆపాదిస్తూ, ఏ పార్టీకి ఒక పార్టీ ఇంకో పార్టీకి ఈసీని ఆపాదిస్తూ చాలా స్పష్టంగా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వీళ్ళ పాత్ర లేకుండా, ఈ పార్టీకి సంబంధించిన ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పాత్ర లేకుండా అంత హింస, అంత వైలెన్స్, అదేవిధంగా అంత నష్టం జరిగి ఉండే అవకాశం ఉందా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నాగరాజు గారికి, బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. సార్, మనం ఈ ఎలక్షన్ల గురించి ఈ ఎన్నికల హింస గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇది ఇప్పుడు కాదు, మనం ఎన్నికల ముందు నుంచే మనకి దీనిపైన ప్రజలకి, ఇటు పార్టీ నాయకులకి, అందరికీ దీనిపైన చాలా చాలా వరకు అనుమానాలు ఉన్నాయన్నమాట. ఇలా ఊహిస్తా ఉన్నారు ఈ హింస జరిగే అవకాశం ఉంది అని. దానికి తగ్గట్టుగానే ఈసీ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈసీ నిక్కక్షిగా వ్యవహరించి హింసాత్మక సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలలో విఫలమైందని ఒక విధంగా చెప్పాలి. విఫలం కూడా అయ్యింది. బట్ పోలీస్ బాస్ను మార్చడమే కాకుండా తర్వాత కూడా ఎక్కడ హింస జరిగే అవకాశం ఉందో గుర్తించలేని పరిస్థితి ఒకటి ఉంది. అయినా గుర్తించారు కూడా, కాస్త లేటుగా అయినా గుర్తించి అక్కడ అధికారులు కూడా మార్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, అధికారులను మార్చేటప్పుడు అతనైతే నిక్కక్షిగా స్థానిక నాయకులతో ఆల్రెడీ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన పక్షపాతం వహించే అవకాశం ఉందని చెప్పి ఇంకోటి తీసుకొచ్చారు. వాళ్ళు మాత్రం ఆ విధంగా ప్రవర్తించరు అనేదానికి సర్టిఫికేట్ ఏం లేదు వాళ్ళకి. పోలీసులు తమ డ్యూటీని, శాంతి భద్రతను కాపాడంలో విఫలమైనది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళు సిట్కి బాధ్యత వహించాల్సిన వాళ్ళు స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై, ఎప్పుడైతే పోలీసులు స్థానిక రాజకీయ నాయకులతో వాళ్ళు కుమ్మక్కయ్యారో ఇలాంటి సంఘటనలు ప్రతి ఎన్నికల్లో మనం చూస్తాం. ఈసారి ఎన్నికల్లో
ఆ ఈ 3 ప్రాంతాల్లోనే, ఒకటి పల్నాడు, 2 తిరుపతి, ఇంకోటి అనంతపురం. ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో ప్రజలకు అర్థం కాదు అంటే లా అండ్ ఆర్డర్ ఉందా. ఈసీ కూడా ఆర్డర్ ఇవ్వకుండా ఒక సిఐ, ఒక డిఎస్పీ స్థాయి అధికారి రాజంపేట నుంచి అనంతపూర్ తాడిపత్రికి ఎలా వెళ్ళాడు? ఇంత ఇంత నిస్సిగ్గుగా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తిస్తారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు హింసకు ప్రేరేపించారనేదే ప్రధాన పాయింట్. 2 పార్టీలు మాత్రం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బట్ యాక్చువల్ పాయింట్, క్రక్స్ ఆఫ్ ది పాయింట్ మాత్రం ఎవరు కుమ్మక్కాయి, ఏ విధంగా హింసకు పాల్పడ్డారనేదే మెయిన్ పాయింట్. అది తేల్చాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆ విషయంలో మనకి చాలా క్లారిటీ ఉంది. చూడండి, ఎప్పుడైతే ఈసీ కోడ్ వచ్చిన తర్వాత అధికారులను మార్చి ఎన్నికలకు ఎప్పుడైతే వెళ్ళిందో, మీరు ఎక్కడ చూసినా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ తక్కువ మోతాదులో వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈసీ ఫెయిల్యూర్ అయిందనో, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందనో వాళ్ళు తక్కువ మోతాదులో ఫిర్యాదు చేశారు. కానీ గొడవలు జరిగిన ప్రతి చోట ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మాకు పోలీసులు కోఆపరేట్ చేయడం లేదు, అసలు కొత్తగా ఎవరినైతే అక్కడ అధికారులు పెట్టారో వాళ్ళు ఈసీ కొత్తగా పెట్టిన వాళ్ళు అసలు దీనికి ఈసీనే బాధ్యత అని వాళ్ళు ఇప్పుడు ఈసీ పైన చెప్తున్నారు. వ్యవహారం నచ్చిందేమో. ఇప్పుడు తిరుపతిలో చూడండి, తిరుపతి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పైన దాడి చేశారు అత్యంత దారుణంగా. టీడీపీ అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్ నుంచి వస్తుంటే ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ యూనివర్సిటీ ఉందో అక్కడ వెళ్ళి దాడి చేశారు. అంటే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ప్రతిపక్షం, కూటమిలో ఉన్న టీడీపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ పైన దాడి చేశారు. అదేవిధంగా పల్నాడులో చూసుకుంటే, పల్నాడులో కూడా చూడండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడే పల్నాడు రగిలిపోయింది, ఎన్నో కుటుంబాలు వలసపోయినాయి. ఈ 3 సంఘటనల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షం కొమ్ము కాసినట్టు ఎక్కడ కనిపించలేదు. కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే స్పష్టంగా వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే ఈసీ పైన నెపం నెట్టేస్తారు. అధికారులు మార్చకుండా ఉంటే జరుగుండేది కదా. అధికారులు మార్చి దీనికి ఈ విధంగా అవడానికి కారణం అని వాళ్ళే చెప్తారు. ఇక్కడ వాస్తవాలను మనం మాట్లాడుకుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయి. దీనిని పసిగట్టలేని ఇంటెలిజెన్స్ వైఫల్యం కావచ్చు. ముఖ్యంగా డిఐజీని అయితే ఎలక్షన్ కమిషన్ మార్చింది కానీ సిఎస్ గారిని మార్చలేదు. సిఎస్ దగ్గర నుంచి ఈ విచారణ మొదలు పెట్టాలని, సిఎస్ దీనికి బాధ్యత వహించాలని అందరూ చెప్తున్న విషయం. మనం పరిశీలిస్తే కూడా ఇందుకు సిఎస్ఏ బాధ్యుడు అవుతాడు. సిఎస్ పైన ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని విచారిస్తే ఇందుకు బాధ్యులు బయటపడే అవకాశం ఉందండి. రైట్. బాలగురుస్వామి గారు, ప్రధానంగా మీ పార్టీ చెప్తుంది ఏంటంటే వైసీపీ వాళ్ళే హింసకు ప్రేరేపించారు, వైసీపీ వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది అని అంటారు. బట్ యాక్చువల్గా ఎన్నికల సంఘం కోడ్ వచ్చినప్పుడు పరిధి మొత్తం కూడా రాష్ట్ర పరిధిలో ఉండదు, ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుంది. వారంతా శాంతి భద్రతలను మానిటర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఏ ప్రాస్పెక్ట్లో మీరు అంత స్ట్రాంగ్గా, అంత బలంగా చెప్పాల్సి వస్తున్నారు, చెప్తున్నారు వైసీపీ చేసిందే ఇదంతా అని? వెంకట గారు, ముందుగా మీకు, జగదీష్ గారికి, నాగరాజు గారికి, బీఆర్కే వీక్షకులకి అందరికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సారీ ఫర్ ద కరెక్షన్, నాగార్జున రెడ్డి గారు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేనేం చెప్తున్నానంటే, కేంద్ర ఎన్నికల సంఘం లాస్ట్ లో డీజీపీని మార్చడం వల్ల ఇంకా కొన్ని హింసాత్మక ఘటనలు తగ్గాయనేది మా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం. ఎందుకని ఆ మాట చెప్తున్నాను అనంటే, అదే లాస్ట్ లో డీజీపీని కూడా మార్చకపోతే ఇంకా వినిపిస్తుంది సార్? వినిపిస్తుందా? చెప్పండి ప్లీజ్ చెప్పండి ప్లీజ్, వినిపిస్తుంది. చెప్పండి. ఇంకా డీజీపీని మార్చారు కాబట్టి లాస్ట్ లో కొన్ని జిల్లాల్లో ఇంకా కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు అనేవి చాలా వరకు తగ్గినాయి. అదే ముందుగానే సిఎస్ ని డీజీపీని మార్చుంటే రాష్ట్రంలో ఈ రోజు 1370 మంది నిందితులు, 94 మందికి నోటీసులు, 3 జిల్లాలో అల్లర్లు, 33 హింసాత్మక సంఘటనలు జరుగుండే కాదనేది మా పార్టీ, మా అభిప్రాయం. ఎందుకనంటే వీళ్ళు ముందస్తు ఆలోచనల ప్రకారం తాడేపల్లిలో వీళ్ళు గీసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మాత్రం జరిగిందనేది 100% రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు నమ్మే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఇంటెలిజెన్స్ విభాగంలో ముందుగా ఎక్కడ అల్లర్లు జరుగుతాయి, ఎక్కడేం జరుగుతున్నాయి అనేది ఆలోచన అనేది కొంతమేరకు వీళ్ళకి ఉంటది. వాటన్నిటిని దాచిపెట్టేసి వీళ్ళు ఎలక్షన్ కు వచ్చేసారు.
ఇంకా కొన్ని జిల్లాల్లో కొంతమంది ఎస్పీలని వాళ్ళని మార్చడం వల్ల కొంత కంట్రోల్లోకి వచ్చింది. అంతే తప్పిస్తే లేదనుకుంటే ఇంకా ఈ రోజు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి అగ్నిగుండంగా మారే పరిస్థితి వచ్చిండేది. ఒక్కసారి చూడండి, మాచర్లకి నామినేషన్ల ప్రక్రియని వాళ్ళు చూసేదానికి వెళ్ళిన బోండా ఉమా గారిపై, బుద్ధా వెంకన్నపై ఆ రోజు ఎంత దాడి జరిగింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని సిఐలు మాచర్ల నియోజకవర్గాన్ని దాటే పరిస్థితి చూసాం. ఈరోజు సోదరులు చెప్పారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి వస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ని 150 మంది పైన అల్లరి మూకర్లు వచ్చేసి చంపేసే ప్రక్రియ చేశారు. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ముందస్తు ఆలోచనల ప్రకారం, ముందస్తు ప్రణాళిక ప్రకారం వీళ్ళు చేశారు. సిఎస్ ని కూడా ముందే మార్చేసి ఉంటే కొంతవరకు ఇంకా చాలా బాగుండేది. దీనికి నైతిక బాధ్యత సిఎస్ వహించాలి. సిఎస్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిట్ అధికారులు కోరుకుంటున్నాం. ఈ రోజు వినీత్ బ్రిజ్లాల్ గారు 150 పేజీలో మొత్తం 150 పేజీల వరకు కూడా ఈ రోజు వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ 150 పేజీల్లో సుమారుగా ఇప్పటికి 1370 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికి 33 చోట్ల జరిగి ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా చోట్ల రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనేది కూడా కొంతమేరకు జరుగుతున్న విషయం. చాలా చోట్ల ఎఫ్ఐఆర్ మార్పులు కావచ్చు, కొత్త ఎఫ్ఐఆర్లు రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం, అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తా ఉన్నారు. మళ్ళా కూడా సిట్ అధికారులు కౌంటింగ్ లోపల రెండో నివేదిక కూడా ఇవ్వబోతున్నారు. ఈ సిట్ అధికారులు ఏదైతే నివేదిక ఇచ్చారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ ఎవరైతే ఈ హింసాత్మక ఘటనలకు ప్రేరేపించారో, ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ అందరినీ కూడా గురుస్వామి గారు ఎక్కడ తగిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కానీ లేదంటేనో ఎక్కడైతే అల్లర్లు జరిగాయి ఆ 4-5 జిల్లాల్లో అక్కడ టీడీపీ పాత్ర ఎటువంటి పాత్ర లేదా టీడీపీ వాళ్ళు ప్రేరేపించిన దాఖలా లేవనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా కొన్ని చోట్ల టీడీపీ ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలకి ప్రేరేపించే విధంగా మా అధినాయకత్వం గాని, మా పార్టీ గాని ఎక్కడా కూడా అలాంటి మాటలు గాని, సందర్భాలు కూడా ఎక్కడా లేవు. మేము ఎక్కడైనా సరే మాకు పార్టీ ఆదేశించింది ఏంటంటే వీళ్ళు దాడులకు దిగుతారు ఎక్కడా కూడా. ఎందుకనంటే మనం గెలుస్తామన్న కాడ మనకి ఎడ్జులు ఉన్న దగ్గర, చాలా చోట్ల వాళ్ళకి అవకాశం ఉన్న దగ్గర దాడులు చేసే అవకాశం ఉంది. వాటన్నిటిని మనం వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు తప్పితే దాడులకి దిగాలని గాని, దాడులు చేయాలని గాని ఎక్కడా కూడా ప్రేరేపించలేదు. అటువంటి అవకాశం అనేది తెలుగుదేశం పార్టీలో 1% కూడా జరగలేదు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు, ఇప్పుడు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఎలక్షన్కి వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఇలాంటివి జరగలేదు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మందిని ఈ రోజు చంపేస్తున్నారు. అసలు ఎంత ఎస్సీల మీద కూడా దాడులు చేసి ఎస్సీల మీద ఎస్సీల అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎవరు నోరెత్తేదానికి లేకుండా లాండ్ ఆర్డర్ను ఉపయోగించి, పోలీసును ఉపయోగించి వీళ్ళు ఈ రోజు పరిపాలన సాగించారు. అదే కోణంలో, అదే భాగంలో, అదే విధంగా ఈ రోజు ఎలక్షన్ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం కేడర్ని నిరుత్సాహంలోకి నెట్టేసి వీళ్ళు గెలవాలని చెప్పి వీళ్ళు తాడేపల్లిలో కుట్రలో భాగంగా చేసిన ప్రక్రియ అని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. అందువల్ల ఎందుకనంటే వీళ్ళకి దాడులు అనేది కానీ, హింసాత్మక ఘటనలు అనేది కానీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి ప్రక్రియలకి పాల్పడేది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజు ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఎక్కువ సీట్లు వచ్చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చే విధంగా చేశారనంటే వీళ్ళ ప్రక్రియల వల్ల, వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఈ రోజు జనాలందరూ కూడా మాకు జై కొట్టడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి జనాల్ని, ఓటర్ని బూతుల వరకు రాకుండా ఆపి వాళ్ళు ఏదో గెలవాలనే ఆలోచనతోటి వాళ్ళు కుట్ర పన్ని ఎలక్షన్ లో ఈ విధంగా చేశారు తప్పితే వేరే ఉద్దేశం లేదు. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కుట్ర పన్ని చేసిన కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గురుస్వామి గారు, దాడి గురించి చెప్తున్నారు. జనరల్గా దాడి అంటే 2 వర్గాలు చేసుకుంటేనే దాడి అవుద్ది. 2 వర్గాలు దాడి చేసుకున్నాయి, ఘర్షణలు జరిగాయి, కొంతమంది చాలా సివియర్ పరిస్థితిలో ఉన్నారు. కానీ మీరు చేస్తేనేమో దాడి కాదు, అవతల చేస్తేనే దాడి, మీరు చేస్తే మాత్రం ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించారు అనే ప్రాస్పెక్ట్లో మీరు మాట్లాడుతున్నారు. బట్ ఇది 2 వర్గాలు అల్లర్లు జరిగిన ప్రతి చోట కూడా 2 వర్గాలు కొట్టుకున్నాయి, అవునా కదా? మీ ప్రమేయం లేనిది అంటే మీది ప్రతి దాడి అంటారా? మీరు జస్ట్ ఆత్మరక్షణ కోసం కొట్టారంటారా, అంతేనా? ఒకటి వెంకట గారు, ఎందుకనంటే ఇది
గాంధీ యుగం కాదు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేదానికి. ఇప్పుడు వాళ్ళు పైన పడి కొట్టేటప్పుడు కూడా కొట్టించుకోలేం కదా, ఒళ్ళు అప్పచెప్పలేం కదా, వాళ్ళకి ప్రతిఘటన అనేది ఉంటది కదా, ఎదురు తిరగడం అనేది ఉంటది కదా. ఎదురు తిరగకుండా వాళ్ళ చేత ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి తన్నులు తిని ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు లాస్ట్ అండ్ డెడ్ లైన్ ఎలక్షన్ రోజు కూడా ప్రాణాలకు తెగించి తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకొని ఎదుర్కోకపోతే ఈ రోజు చాలా చోట్ల రిగ్గింగ్ జరిగి మళ్ళా వాళ్ళు అధికారంలోకి రావాలని చూశారు. రైట్. దాన్ని మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా ప్రాణాలకు తెగించి అడ్డుకోవడం తప్పితే మేము ఎక్కడా కూడా ఇటువంటి కుట్రలు చేయలేదు. మీరు ఒక్కసారి చూడండి, మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల్ని పరామర్శకని చెప్పేసి గొడ్డళ్ళు కత్తులు రాడ్లు వేసుకొని వెళ్ళిపోతా, ఎక్కడన్నా వెహికల్స్ కనిపిస్తే కాల్చుకుంటా. ఇప్పుడు పరామర్శ అనేది చాలా మంది చేశారు. పరామర్శకి వెళ్ళే వాళ్ళు కత్తులు గొడ్డలు ఎత్తుకొని వెళ్ళరు కదా సార్ వెంకట గారు. వీళ్ళు కత్తులు గొడ్డలు ఎత్తుకొని వెళ్ళారంటే అర్థమైంది మళ్ళా దొరికితే మళ్ళా నరికేయాలా చంపేయాలని చూశారు. ఈ రోజు ఆలోచించండి, కంచెర్ల జల్లయ్య గారు ఆ ఊర్లో ఉంటే చంపేస్తారని భయపడి వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో వాళ్ళ అత్తగారింటి దగ్గర తలదాచుకుంటే ఏదో బంధువుల పెళ్లికి డబ్బులు తీయడానికి కారంపూడి వెళ్తే అక్కడ కాపు కాసి 3 సంవత్సరాల తర్వాత చంపారు వీళ్ళు. రైట్. ఆలోచించండి. అందువల్ల ఎందుకంటే వీళ్ళు ఎక్కడ చూసినా కూడా దాడులు, సంపడాలు, నరకడాలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ దాడి జరిగినప్పుడు తామే చేసామని చెప్పదు. అదే ప్రాస్పెక్ట్ లో మీరు కూడా మాట్లాడుతున్నారు. ఏ పార్టీ కూడా దాడి జరిగిన తర్వాత మా పార్టీ చేసిందని ఒప్పుకోదు, అది ఓపెన్ ఫ్యాక్టే. సో అదే కైండ్ ఆఫ్ స్టైల్లో మీరు మాట్లాడుతున్నారు. రైట్. ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదిక రూపొందించడం, అది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. రైట్. సిట్ నివేదికలో పొందుపరిచిన అంశాలు చాలా కీలకంగా మారాయి. మరణాలు జరిగే స్థాయిలోనే వాంటెడ్గా దాడులు జరిగినట్టు కూడా సిట్ నిర్ధారించింది. ఆల్మోస్ట్ 33 కేసులు, 1370 మంది నిందితులు కూడా ఉన్నారని స్పష్టం చేసింది. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం మనం. రైట్. నాగార్జున రెడ్డి గారు వైసీపీ నుంచి. నాగార్జున రెడ్డి గారు, ఎన్ని అధికారుల బదిలీలు జరగకపోయి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగేది, ఇంకా పెద్ద ఎత్తున హింసకు తెగబడేవారు అనేది మీ పార్టీ అధికార పార్టీ తెగబడేది అనేది కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ టీడీపీ వాదన. అక్కడ ఉండే వాళ్ళందరికీ నమస్తే అండి. వాస్తవ విషయాలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా కూడా మేము చేస్తే శృంగారం, అవతల వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే టైపులో వాళ్ళు మాట్లాడతారు. ఏది కూడా మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎక్కడైతే దేశం యావత్తు చూస్తా ఉంది. నేను మాట్లాడేది మీరు మాట్లాడేది కాదు, మేము కూడా అడిగేది అదే. సిట్ అధికారులు ఖచ్చితమైనటువంటి నిజాయితీగా మీరు ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా వదిలిపెట్టొద్దండి, శిక్షించండి అని కూడా మేము కోరుతున్నాం. పల్నాడు జిల్లాలో పెట్రోల్ పంపులు, మళ్ళీ అదే విధంగా గొడ్డెన్లు, ఈటెళ్ళు, మళ్ళీ మారునాయుధాలతో రాడ్స్ వాళ్ళంతా పబ్లిక్ గా తిరిగి చేస్తా ఉంటే, ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ రోజు ఇళ్ల మీద దాడి చేస్తా ఉంటే ఇదంతా పబ్లిక్ జనంలో చూస్తున్నారు. బీసీల మీద, మైనారిటీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద కేసులు పెట్టి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే మీరు మార్చారో వాళ్ళు కృష్ణదేవరాయలు గారి వాళ్ళకి బంధువు ఒక ఆయన ఎస్పీగా వేసుకోవడము, ఇవన్నీ పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆఖరి ఎలక్షన్. ఏ విధంగా అయినా సరే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కిరాతకాలు చేసినా మళ్ళీ మనం అధికారంలో రావాలని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నామండి. నేను ఒక ప్రభుత్వ సలహాదారునిగా, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారునిగా నేను రాష్ట్రం అంతా తిరిగా. డాక్రా మహిళలు కానీ, చెప్పండి ప్లీజ్, అదే ఉపాధి హామీ కూలీలు కానీ, ప్రజల్లో కూడా ఎటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని ఇస్తున్నాం కాబట్టి మా ఎక్కడా లేదు. ఈ రోజు వాళ్ళు కలగంటున్నారు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని. మేము చెప్తున్నాం. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది నాగార్జున రెడ్డి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. 20 నుంచి 150 గెలుపోటముల గురించి కాదు నాగార్జున రెడ్డి గారు, కలిసినా కూడా గెలుపోటముల గురించి మనం మాట్లాడలేదు. దాడుల్లో మీ పార్టీ పాత్ర ఎంత అనే దాని మీద సబ్జెక్ట్, అది రాజకీయ పార్టీల పాత్ర ఎంత అనే దాని మీద సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీరు గెలుపోటముల గురించి మాట్లాడొద్దు ప్లీజ్ నాగార్జున రెడ్డి గారు. ఇప్పుడు సిట్ అధికారులు నిన్న తాడిపత్రిలో జరిగింది కావచ్చు, జమ్మలమడుగులో జరిగింది కావచ్చు, ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది కావచ్చు, అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో అక్కడ దాడి చేసి చంపేస్తే అతను హాస్పిటల్లో వైజాగ్ లో చనిపోవడం జరిగింది. ఇవన్నీ వాసాలు సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే ఆయన ముందు రోజే మన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా 11 లోపల మీరు ఓటింగ్ పూర్తి చేయండి, మన వాళ్ళందరినీ రేట్ అయిపోయింది.
తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అందుకు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఎక్కడైతే వైసీపీకి బలంగా ఉందో అక్కడే వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా దేశం యావత్తు గమనిస్తా ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనకు పోలింగ్ శాతం బాగా పెరిగింది. ఈ రోజు జరిగిన దాంట్లో కూడా 45-50 లోపలనే ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ జరిగితే 80% పోలింగ్ జరిగింది. మన రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత ఎప్పుడు జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే మహిళలు, వృద్ధులు అందరూ కూడా బాగా ఓట్లు వేశారు. మరి రేపు 4వ తేదీ తెలుస్తుంది. దేశం యావత్తు ఆశ్చర్యపోయే విధంగా ఖచ్చితంగా వైసీపీ రెండోసారి జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. దీంట్లో ఏం లేదు. సిట్ అధికారులు కూడా మేము చెప్తున్నాం, రెండో దఫా మళ్ళీ వస్తుందని చెప్పారు. రెండో దఫా రానియండి, మూడో దఫా రానియండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను వదిలిపెట్టొద్దండి. ఈ పోలీస్ అధికారులు కూడా అందులో మీ పార్టీ కీలక నేతలు కూడా ఉండొచ్చేమో. నాగేంద్ర రెడ్డి గారు, మీరు చెప్పిన స్టేట్మెంట్ కి సబ్మిషన్ లాగా మీరు చెప్పిన స్టేట్మెంట్ కి అందులో మీ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఉంటారు, నో డౌట్ అందులో ఉండే అవకాశం ఉంది. టీడీపీ చెందిన వాళ్ళు కూడా ఉండొచ్చు. తప్ప ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఏది మీరు కూడా చెప్పారు. ఇప్పుడు ఒక పక్కనే చేస్తే కాదు, రెండో పక్క ఒక పక్క రెచ్చగొట్టి జనంలో చిచ్చు పెట్టింది వాళ్ళు. ఆ పాయింట్ మీకు కూడా వచ్చేస్తుంది, మీ పార్టీ కూడా వచ్చేస్తుంది, టీడీపీకి మాత్రమే కాదు. ఎందుకంటే రెండు పార్టీలు సంబంధించిన నేతలు పార్టిసిపేట్ చేశారు వైలెన్స్ లో, అల్లర్లలో రెండు పార్టీలు చెందిన వారు పాల్గొన్నారు. కానీ రెండు పార్టీలు కూడా మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు, ఈసీకి ఆపాదిస్తూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది తప్పించి ఖచ్చితంగా ఇద్దరు పాత్ర ఉందనేది నా ఒపీనియన్. అవునండి, అదే నేను చెప్తాను కదా. పురంధేశ్వరి గారు ప్లస్ చంద్రబాబు గారు ఇచ్చిన లిస్టులోనే వాళ్ళని మార్చడంతోనే ఇంకా సిఎస్ మార్చండి, ఇంకా మిగతా వాళ్ళని మార్చండి అంటే రాష్ట్రం అల్లకొల్లం అయిపోయిండు. వాళ్ళు గతంలో ఉద్యోగంగా పని చేస్తున్నారు కాబట్టి డీజీపీని మార్చకుండా ఉండింటే అసలు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా మా మీద, వైసీపీ మీద నిందవేయడమే తప్ప ఇంకొకటి కాదు. తప్పు వాళ్ళదైనా కూడా తప్పు వైసీపీదే అని చెప్పి చెప్పడము, తాడేపల్లె నుంచి అన్ని అందుతో ఏది వీళ్ళకు అందరికి చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడము, ఇవన్నీ వాస్తవాలు కాదండి. ఖచ్చితంగా తప్పు జరిగిన చోట ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ఖచ్చితంగా శిక్ష, వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పకుండా తప్పించుకోలేరు అనేది కూడా సిట్ అధికారులు నిజాయితీగా చేయమని కూడా మేము ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా కోరుకుంటున్నాం. రైట్. జగదీష్ గారు, ఎక్కడైతే ఎస్పీల మార్పు జరిగిందో ఆ ప్రాంతాల్లోనే రాష్ట్ర వ్యాప్తంతో పోల్చుకుంటే ఆ ప్రాంతంలోనే వైలెన్స్ కానీ, హింస కానీ, దాడులు కానీ, లేదంటేనేమో చాలామంది గాయపడటం కానీ, సివియర్ పొజిషన్ కానీ రావడం జరిగింది. ఎందుకు అక్కడ మాత్రం ఎందుకు వచ్చిందంటారు? ఇక్కడ ఎవరి పాత్ర ఉంటే అలా జరిగే అవకాశం ఉందంటారు? మీకు నేను ముందే చెప్పినట్టు గెస్ చేస్తారండి, పసిగట్టారు. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా హింసాత్మక సంఘటనలు జరుగుతాయని పసిగట్టారు. అయితే రైట్ ఆఫీసర్ని అక్కడ పోస్ట్ చేయడంలో విఫలమైనారని నేను చెప్తాను. రైట్ ఆఫీసర్స్ ని పోస్ట్ చేయడం ఇప్పుడు అందుకోసం ఇప్పుడు సిట్టు వీళ్ళ దౌర్భాగ్యం ఏమంటే అండి, ఇప్పుడు మనం ఈ హింస జరగడానికి దౌర్భాగ్యం ఏమంటే ఈ వైసీపీలో ఉన్న నాయకులు రేపు ఓడిపోతే ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు, టీడీపీలో ఉన్న నాయకులు ఒకవేళ టీడీపీ ఓడిపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. అధికారులు మాత్రం అదే ఉద్యోగాలు చేసుకోవాలి. ఈ మినిమం లాజిక్ మిస్ అయిపోయి ఈ అధికారులు ఓ పార్టీకి తొత్తుల్లాగా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎప్పటికీ బాగానే ఉంటారు. ఈ వ్యవస్థల్లో ఉన్న ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని, తమ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటారు. మీరు గతంలో ఏపీ వెంకటేశ్వరరావు గారు గత 5 ఏళ్లుగా ఉద్యోగానికి దూరం అయిపోయి ఇప్పటికి కూడా ఆయన జాబ్ లో చేరలేక ఇదే సిఎస్ గారికి నిన్న ఒక లెటర్ ఇస్తే ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి యాక్షన్ లేదు. ఈ సిఎస్ గారు, ఈయన సిఎస్ గా చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఆయన చేయాల్సిన డ్యూటీలు సక్రమంగా చేస్తారని ఎలా అనుకుంటామండి? మీకు ఈ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పూనూరులో ఏం జరిగిందో మనం చూడలేదా? పూనూరులో నామినేషన్ వేయలేదు. ఒక ఐఏఎస్ అధికారి చేత గిరీష్ అనుకుంటాను, అతని దగ్గర ఓట్లని అతని మొబైల్ నుంచే దొంగ ఓట్లను నమోదు చేసిన ఘటన మనం మర్చిపోలేదు. అలాంటిది ఈ అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అలాగనే కంటిన్యూ చేసి హింస జరగదని మా మిత్రులు వైసీపీ నాయకులు చెప్పడం, నాగార్జున గారు చెప్పడం చాలా హాస్యాస్పదం అండి. అసలు ఇప్పుడు కూడా సిఎస్ గారిని మార్చి ఉండాల్సింది. నేను సిఎస్ గారిని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే గతంలో 5 ఏళ్ళు మనం చూసాం లా అండ్ ఆర్డర్ ఎంత ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ విషయంగా పోలీసు వ్యవస్థ ఎంత నిస్సిగ్గుగా అధికార పార్టీ కొమ్ము కాసిందో మీరందరూ చూశారు. మీడియా ఘోషించింది, ఎంతో మంది దీనికి బలైపోయినారు కూడా. సిఐడిని అడ్డు పెట్టుకుని ఎన్నో తప్పుడు వ్యవహారాలు చేశారు. అలాంటప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు
ఇప్పుడు వాళ్ళు ఎవరు మొదలు పెట్టారన్నది సో ఇంపార్టెంట్. అధికారులు బదిలీ ఆయన చెప్పినట్టు రైట్ రైట్ జగదీష్ గారు, అధికారులు బదిలీ కరెక్టే కానీ ఆ నియమించిన వ్యక్తులు పోస్టింగ్ ఇచ్చిన వ్యక్తులు కరెక్ట్ కాదంటారా? అంటే వాళ్ళ క్యాపబిలిటీ లేదనుకుంటున్నారా? అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే, వాళ్ళ వైఫల్యం వల్లే జరిగింది అనుకోవచ్చా? చెప్పడం లేదు. వీళ్ళు ఇప్పుడు ఎవరినైతే నియమించారో వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీ కుమ్మకాయడం, వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం, మేబీ వీళ్ళు లొంగిపోయారని నేను అన్ను. వాళ్ళు సమర్థులు కాకపోవచ్చు. ఇప్పుడు ఎందుకండి ఒక సీఐని ఇంకో చోటుకి ఎందుకు మారుస్తాం, ఒక డిఎస్పీని ఇంకో చోటుకి ఎందుకు మారుస్తాం? ఇతను ఈ ప్రాంతానికి పనికిరాడు, ఈ ప్రాంతంలో జరిగే అల్లని ఇతను సమర్థవంతంగా ఎదుర్కోలేడు అని అలా ఉండొచ్చు. అతను కరెక్ట్ అని నేను చెప్పను, ఏదో ఒక అధికార పార్టీకో ప్రతిపక్షానికి కొమ్ము కాశాడని నేను చెప్పను. రైట్ పర్సన్ ఇన్సర్ట్ చేయడంలో ప్రభుత్వం ఈసీ ఫెయిల్ అయ్యుండొచ్చు. వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చీఫ్ సెక్రటరీ విఫలం అయ్యుండొచ్చు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గత మన ఇన్నేళ్ళుగా అతనికి అనుభవం ఉంది, అతనికి తెలుసు కదా ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయో. నేనేమంటానంటే చీఫ్ సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ఫిర్యాదులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇప్పుడు జరిగిన హింసాత్మక సంఘటనలకి ఒక రిజల్ట్ వస్తుంది. నాకు తెలిసి దీనికి ఒక సొల్యూషన్ కనబడుతుందని. ఈయన కూడా ఇప్పుడు ఆయన చేయాల్సిన డ్యూటీని కాకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తానని చేయడం మనం గతంలో చూసాం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి రీపోస్టింగ్ ఇవ్వడానికి కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేను చేయలేను, చీఫ్ మినిస్టర్ ఆపద సీఎం కానీ ఈసీ కానీ పంపిస్తాను, ఎలాంటి ప్రెస్ నోట్లు కూడా ఉండవు. ఇలా అధికారులు ఎప్పుడైతే అధికార పార్టీ తొత్తులు అవుతారో లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుంది. ఈసీ కూడా జగదీష్ గారు మీరు లాయర్గా ఉన్నారు జగదీష్ గారు, ఈ అల్లర్లో జనరల్గా ఇటువంటి అల్లర్లలో, ఎన్నికల సమయంలో ఇటువంటి అల్లర్లో పార్టిసిపేట్ చేసి ఆ హింసను ప్రేరేపించిన వ్యక్తులకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అండి, వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు చాలా మంది పైన కేసులు కూడా నమోదు చేశారు, అధికారులు సస్పెండ్ చేశారు, వాళ్ళపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అయితే వాళ్ళు కావాలని చేశారా, వాళ్ళు అధికారులకు లొంగిపోయారా, అధికార పార్టీకి లొంగిపోయారా, వీటిపైన తేలాల్సింది. ఆ పెట్టే సెక్షన్లు బట్టి వీళ్ళపైన చర్యలు ఉంటాయి. ఏమున్నప్పటికీ వాళ్ళ కెరీర్ లో ఇది ఖచ్చితంగా ఓ మార్క్ అవుతుంది. వీళ్ళు శిక్షణ పడి జైలుకి పోతారని మనం చెప్పలేం, కానీ అంత కఠినమైన శిక్షణ లేకపోయినప్పటికీ వాళ్ళ ఉద్యోగ విషయంలో మాత్రం ఇది ఒక మార్క్గా ఉండిపోతుంది. భవిష్యత్తులో వాళ్ళ ప్రమోషన్స్ పైన ఇది ప్రభావం చూపే విధంగా ఈ కేసులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదండి. రైట్, బాలగురుస్వామి గారు, మీరు పదే సిఎస్ గురించి మాట్లాడుతున్నారు. సిఎస్ ప్రోద్బలంతోనే, సిఎస్ డీజీపీల యొక్క పుషప్తోనే ఇటువంటి జరిగిందని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు? మీరు ఏమన్నా అటువంటి ఏదైనా ఇన్సిడెంట్లు ఏమన్నా, ఏమన్నా సాక్ష్యం అలాంటివి ఏమన్నా అంత మీ వాదన బలపరిచేందుకు కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? గడిచిన 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వీళ్ళు ఎక్కడో ఉన్న రెడ్లు తీసుకొచ్చేసి టీటీడీలో వేశారు. ఇక్కడ సెక్రటరియట్ లో కూడా ముఖ్యమైన పోస్టులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని పరిపాలన జరిగిందనేది నగ్న సత్యం. ఇది ఎవరు కూడా కాదనే దానికి లేదు. వీళ్ళు పెట్టిన సిఎస్ కాబట్టి వీళ్ళకి అనుకూలంగా పనిచేశాడు, ఇది 100% సత్యం. కానీ అందువల్ల ఎందుకనంటే మేము పదే సిఎస్ గారిని మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే అధికారులు మార్చారు, అల్లర్లు వచ్చిన తర్వాత గురుస్వామి గారు, ఎన్నికలకు కూడా వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ సూపర్వైజేషన్ మొత్తం కూడా ఈసీ పరిధిలోకి పోతుంది. ఈసీని డామినేట్ చేసేలా, ఈసీని ప్రేరేపితం చేసేలాగా ఆయన వ్యవహరించారనుకోవచ్చా? అలా అనుకుంటున్నారా మీరు? ఈసీని ప్రేరేపితం చేసేంత విధానం అయితే ఉండదు. కానీ ఎందుకనంటే ఈసీకి తెలియకుండా ఈసీ అన్ని కంట్రోల్ ఒక్కసారి చూడలేడు కదా. ఒకసారి ఏదైనా జరిగిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పలానా దగ్గర ఇన్సిడెంట్ జరిగిందని చూడగలలే. కానీ ఎందుకనంటే ఈ డిపార్ట్మెంటల్ వీళ్ళే ఇప్పుడు బాస్ గా ఉంటాడు తప్పితే అన్ని గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రం మొత్తం చూడాలని అంటే కుదరదు. కాబట్టి వీళ్ళ అధికారులు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పోస్టింగ్లు వేసిన సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి 100% వీళ్ళకి అనుసరణలోనే జరిగినాయి. అనుమానం వచ్చిన చోట ఎస్పీలను మార్చగలిగారు, కానీ కింద గ్రౌండ్ లెవెల్లో సిఐ, ఎస్ఐ స్థాయిలో మార్చాలని అంటే అప్పటికప్పుడు వీలు కాదు కదా. అందువల్ల అవకాశం ఉన్న చోట, వీళ్ళు కొమ్ము కాస్తున్న చోట, ఎక్కడైతే డౌట్ ఉందో ఆ ప్లేస్లు అన్ని చోట్ల కూడా ఎస్పీలని మార్చడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్పీలు మార్చారు, ఇట్లా జరిగింది, డీజీపీని మార్చకుండా ఉంటే ఇంకా బాగుండేదని చెప్పి నాగార్జున రెడ్డి చెప్తున్నాడు.
డీజీపీని మార్చకపోయి ఉంటే వీళ్ళు రాష్ట్రంలో ఓసకోత కోసిండే వాళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు. కానీ మీరు చెప్పినట్టు మార్చారుగా. రైట్ 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 గురుస్వామి గారు, గురుస్వామి గారు మీరు అనుకున్నట్లుగానే, గురుస్వామి గారు, గురుస్వామి గారు అప్పటికైనా మీరు అనుకున్నట్లుగానే మార్చారు. అంతవరకైనా కంట్రోల్ అయింది. నాగార్జున రెడ్డి గారు ఇందాక చెప్తా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హింసాత్మక ప్రేరేపించారని చెప్తున్నారు. అనా నాగార్జున రెడ్డి అన్నా ఒక్కసారి హిస్టరీ ఒక్కసారి తిరగే చూడనా, నువ్వు నాకన్నా వయసులో కొంచెం పెద్దన్నట్టున్నావు. హిస్టరీ ఒక్కసారి చూస్తే ఎవరు చంద్రబాబు నాయుడు హత్యలు చేయించాడా, హత్యా ప్రయత్నాలు చేయించాడా, ఏం చేశాడు, ఎలా రాజకీయంలో చేశాడు అనేది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వెనక నుంచి చూస్తే ఎవరు హత్యలు చేశారు, ఎవరు ఏం చేశారు అనేది క్షుణ్ణంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనా నాగార్జున రెడ్డి అన్న. అందువల్ల ఎందుకంటే గురుస్వామి గారు నా పాయింట్ ఏంటంటే, గురుస్వామి గారు పైన వేసుకొని వచ్చేసి మీరు మాట్లాడాలా, మీ వాదన మీ వైపు నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరిగింది. గురుస్వామి గారు రైట్, మీరు అనుకున్నట్లుగానే మార్చారు. ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఏ పార్టీ అయినా సరే మూల్యం చెల్లించుకోవాల్సిందే, ఇది తథ్యం. మీరు అనుకున్నట్లుగానే ఒక్క నాగార్జున రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను. బాలగురుస్వామి గారు మీరు చెప్పిన పాయింట్లోనే మీరు అనుకున్నట్లుగానే, అంటే మీరు సరే మీరు లేఖలు రాస్తే మార్చారా, ఇంకో విషయం చేస్తే మార్చారా పక్కన పెడితే, మార్చినా కూడా వైలెన్స్ ఆగలేదు కదా, హింస జరిగింది, చాలామంది గాయపడ్డారు, చాలా ఆస్తి నష్టం జరిగింది, చాలామంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి దీన్ని ఎలా చూడాలి? మార్చడం వల్లే చాలా ప్రాణాలు మిగిలాయి సార్ వెంకట గారు. మార్చకపోయి ఉంటే చాలా ప్రాణాలు ఇంకా కోల్పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చి ఉండేది. ఎందుకనంటే మార్చడం వల్ల చాలా వరకు కంట్రోల్ జరిగింది. మీరు ఒక్కసారి చూడండి, ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళ పరిపాలన మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకొని పోలీస్ ద్వారా చేశారు తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు బయటకు వచ్చిన పరిస్థితులు లేవు. సొంత పులివెందులు వెళ్ళాలన్నా కూడా మన జగనన్న పరదాలు కట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ముందే చెకింగ్లు చేసుకొని పోయే పరిస్థితి. ఎక్కడా కూడా పోలీసు లేకుండా వీళ్ళు ఎక్కడా కూడా ఏమీ చేయలేదు, పోలీసును అడ్డం పెట్టుకొని చేశారు. అందువల్ల ఎందుకనంటే ఈరోజు కొంతమందిని మార్చడం వల్ల చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఈ రోజు ప్రాణాలు మిగిలాయి. లేదనుకుంటే చాలా ప్రాణాలు ఇంకా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది సార్. రైట్, నాగార్జున రెడ్డి గారు. నేను ఒక్క విషయం చెప్తున్నానండి, ఎలక్షన్ రోజు చతుర్మతులు సంఘటనలు తప్ప ఆ రోజు మాత్రము బాగా ఉంది. రెండవ రోజు మూడవ రోజు శాంతి భద్రతల విషయములో పల్నాడు జిల్లాలో అయితేనేమి, తాడిపత్రులు అయితేనేమి మళ్ళీ జరిగిన సంఘటనల మీదనే ఈసీ సీరియస్ అయింది. ఈసీలో కూడా అదే చెప్పేది, అసమర్థులైనటువంటి అనుభవం అంటే ఆ ప్రాంతానికి సంబంధించి మార్చిన ఎస్పీలకు ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలియక వాళ్ళ కొత్త వాళ్ళని వేసి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు పల్నాడు ఎస్పీగా వచ్చినటువంటి వ్యక్తి మన ఎంపీ కృష్ణదేవరాయలు గారి సమీప బంధువు అని చెప్పేసి మీడియాలో పేపర్లో వచ్చింది. కాబట్టి ఇటువంటి అన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయి. కాబట్టి ఆ డిఎస్పీలు ఆ ఎస్పీలు కళ్ళ ముందర జరుగుతున్నా కూడా నివారించలేకపోయారని చెప్పేసి పబ్లిక్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఇదంతా ఈసీ గమనిస్తుంది కాబట్టి ఈసీ రిపోర్ట్ తీసుకునింది. కాబట్టి అధికారుల మీద అయితేనేమి పార్టీ నాయకుల మీద అయితే, ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ సానుభూతి పరుల మీద, వైసీపీకి ఓటేసిన వాళ్ళ మీదనే రెండో రోజు దాడులు జరిగాయి, హింస జరిగింది. దాని వల్లనే చాలా మంది ఊర్లు వచ్చి టీడీపీ మద్దతుదారుల మీద కూడా జరిగాయి. నాగార్జున రెడ్డి గారు, అదే జరిగినాయి, టీడీపీ మద్దతుదారుల మీద కూడా దాడులు జరిగాయి. అది తక్కువ, ఇదే ఎక్కువ అండి జరిగింది. ఎక్కువ జరిగింది వైసీపీ సానుభూతి పరుల మీదే జరిగింది. అందులో నేను ఇప్పుడు ఆయన మన మిత్రులు తెలుగుదేశం పార్టీ బాలాజీన, ఆయన పేరు నాకు తెలియదు కానీ బాలగురుస్వామి, ఆయన బాలగురుస్వామి గారు చెప్పండి ప్లీజ్. బాలగురుస్వామి గారు ఆయన మిత్రుడు చెప్పిన దానికి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా ఈ దాడి జరిగిందంటే ఇప్పుడు 2 ఏళ్ళు కొట్టేనే సౌండ్ వస్తుంది. ఎవరైతే ముందు రెచ్చగొట్టారు, ఎవరైతే దాని మీద పురుగొల్పారు అనేది రెచ్చగొట్టింది మీరే అని బలంగా చెప్తున్నారు. అన్ని తెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగాయో అక్కడనే జరుగుతా ఉంది. కానీ ఇంకొకటి మిత్రులు చెప్పాడు, 1000 మంది చనిపోయారని. ఎంత మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. కానీ ఆ విధంగా ఇదేమైనా పాకిస్తానా లేకుంటే మిలిటరీ పరిపాలన, చంపేదానికి చంపించుకునేదానికి? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వచ్చినాక రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేకుండా పోయింది. ఆయన వచ్చిన తర్వాత సొంత తండ్రిని చంపినటువంటి వాళ్ళని కూడా కరుణించి వాళ్ళ మీద ఏమి చేయలేదు. కాబట్టి అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే రాయలసీమలో మర్డర్లు, బాంబులకు సంస్కృతి పూర్తిగా పోయింది. ఈ రోజు కూడా కడప జిల్లాలో చతుర్మతుల సంఘటనలు తప్ప
మళ్ళీ రెండో రోజు ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్పీ గాని, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు కానీ బాగా పనిచేశారు. ఈ రోజు మేము సగం చెప్తున్న కడప జిల్లా కలెక్టర్ గాని, కడప జిల్లాకు సంబంధించి ఎస్పీ గారు కూడా మళ్ళీ రోజు సమర్థవంతంగా ఎక్కడ అవినీతి సంఘటన జరగకుండా ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ రోజు జరిగిన దాంట్లో కూడా క్షణాల్లో ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి అటువంటి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు వెంటనే దాన్ని పరిష్కరించి బాగా బూత్ జరిపేటట్టు చేశారు. రైట్ కాబట్టి ఎక్కడ సొంత జిల్లాలో ఆ విధంగా చేస్తే ఎక్కడో జరిగి దానికి ముడిపెట్టి వేస్తే ఎట్లాంటి రైట్ జగదీష్ గారు టోటల్ ఎపిసోడ్ లో నాగార్జున రెడ్డి గారు ఒక విషయం మాత్రం మీరు రియల్ గా ఒప్పుకున్నారన్న, హ్యాట్సప్ మీకు. ఎందుకనంటే పల్నాడు జిల్లాలో లావు కృష్ణ దేవరాయలు గారు బంధువులు వచ్చాడు, బంధువు రావడం వల్ల ఇవన్నీ జరిగినాయని మీరు చెప్తున్నారు. అంటే మీరేం చెప్తున్నారు అని అంటే ఒక్క నిమిషం అన్న, మీరు ఎందుకనంటే నలుగురు సీనియర్లు ఉన్నా కూడా సీనియర్లు నలుగురిని పక్కన పెట్టి డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చేసి మీరు ఎన్ని చేశారో ఇప్పుడు స్వయంగా మీరు ఒప్పేసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన బంధువులు చెప్పి మీడియాలో ప్రశ్నలు వచ్చింది. ఆయన ఎవరో నేను చూడలేదు. ఇది ఆయన బంధువు కాదండి. తీసుకొచ్చి మేము రాష్ట్రంలో ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఇచ్చామో వీళ్ళు ఎస్పీని తీసుకొచ్చి అది ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. ఎందుకనంటే మేము చేసింది వాళ్ళు చేస్తున్నారని చెప్పి మీరే మీడియా సిఎస్ గాని డీజీపీని కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు పొద్దు వెంకటేశ్వరరావు గారు ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎంత పార్టీ పరంగా చేశారు కాబట్టి ఆయన ఈ 5 ఏళ్ళు శిక్ష అనుభవించారు. అంతేగాని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన సిఎస్ ను గాని తన డీజీపీని కానీ తనకు నచ్చినటువంటి వాళ్ళని నాగార్జున రెడ్డి గారు పార్టీ పరంగా చేసి ఉంటే, నాగార్జున రెడ్డి గారు ఏబి వెంకటేశ్వర గారు పార్టీ పరంగా చేసి ఉంటే టీడీపీకి అంత దారుణమైన ఫలితాలు వచ్చిండే కాదేమో. నాగార్జున రెడ్డి గారు రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. జగదీష్ గారు, ఏపీలో చెలరైన అల్లర్లపై సిట్ విచారణ పూర్తి చేసి నివేదికని డీజీపీకి అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళింది. రైట్, అందులో చాలా కీలక అంశాలు ప్రస్తావించింది. వాంటెడ్గా కావాలనే మరణాలకు దారి తీసే స్థాయిలో దాడులు జరిగాయని చాలా స్పష్టంగా, దాదాపు చాలామందిని కూడా అరెస్ట్ చేసామని, ఇంకా పట్టుకోవాల్సిన నిందితులు చాలామంది ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇదే విషయంపై మాట్లాడుతున్నాం, మనం డిబేట్ కొనసాగుతున్నాం. రైట్, జగదీష్ గారు, రైట్, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో జరిగిన అల్లర్లలో చాలామంది డ్యామేజ్ అయ్యింది, చాలా ఆస్తి నష్టం జరిగింది, చాలామంది సివియర్గా గాయపడ్డారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందంటారు? ఈసీనా లేదా రెండు రాజకీయ పార్టీలు? ఈ రెండు రాజకీయ పార్టీల పాత్ర ఖచ్చితంగా ఉండాలనుకోవాలి, అవునా సార్? మీకు ఒక చిన్న విషయం, అందరూ ఇక్కడ ఉన్న డిబేట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, అందరూ ఒక విషయాన్ని ఆలోచించండి. ఈసీ ఎప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చిన తర్వాత ఈసీ కేంద్ర ప్రభుత్వం పంపించిన ఈసీ వస్తుంది. అంతకుముందున్న సిస్టమ్ని మనం ఏ విధంగా ఈ 5 ఏళ్ళు వాడుకున్నాం, వాళ్ళు ఏ విధంగా కరడు కట్టిపోయినారు, ఏ విధంగా అధికార పార్టీకి తొత్తులైపోయినారు, అదే సిస్టంలో ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని ఈ ఎన్నికలు జరిపించాలి. అవునా కదా? ఉన్న డిఎస్పీలనే, ఉన్న సిఐలనే, ఉన్న ఎస్పీలనే పెట్టుకొని జరిపించుకోవాలి. ఇంకెక్కడి నుంచో రారు కొత్తగా. ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేడరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్పీలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చచ్చు. అంతేగాని వాళ్ళని తీసుకెళ్లిపోయి ఏ టైం మిషన్లోనే పెట్టి వాళ్ళ మెదడులో నుంచి అవినీతి, అధికార పక్షపాతం ఇవన్నీ తీసేలేం కదా. వాస్తవంగా కసిరెడ్డి గారు పోలీస్ బాస్ గా ఉన్నప్పుడు అధికార పార్టీ చేసిన దౌర్జన్యాలను ఒక్కసారి మననం చేసుకుంటే, కోతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర టీడీపీ ఆఫీస్ పై అతి గోండాలలాగా అతి దారుణంగా దాడి చేసిన సంఘటనని మర్చిపోగలమా? అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసిన విషయాన్ని మర్చిపోగలమా? పోలీసులను వాడుకుని దళితుల పైన చేసిన దాడులను మర్చిపోగలమా? ఈరోజు అదే కసిరెడ్డి పైన నాకు ఎలాంటి వ్యక్తిగత 2014-19 మధ్య, జగదీష్ గారు, 2014-19 మధ్య టు బి ప్రిసైజ్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇటువంటి అటాక్స్ దాడులు జరగలేదా? అప్పుడు వాంటెడ్గా ఇటువంటి పరిస్థితులు లేవంటారా మీరు చెప్పేదాని అర్థం? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది మీకు కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఈ విషయం చెప్తాను మిగతా వాళ్ళకి కూడా. మీరు ఎప్పుడైనా సరే, అందరి నోట్లో నేను వినేది ఒకే ఒక మాట, నేను ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. చంద్రబాబు ఉంటే లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా బాగుంటుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు, ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం, ఆయన మంచి అడ్మినిస్ట్రేటరు అని. వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉంటే ఆయన ఉండొచ్చు, కానీ వ్యవస్థాగతంగా చంద్రబాబు అనే వ్యక్తి హింసను కానీ ప్రేరేపించడం గతంలో కూడా లేదు. ఆయన ఎప్పుడు సిస్టమేటిక్ గా పోయే వ్యక్తి.
అదే ఆయన కానీ ఈ విధంగా గతంలో 3 సార్లు సీఎం గా ఉన్నప్పుడు అనుకోని ఉంటే ప్రతిపక్షాలే ఉండేవి కాదు. అసలు ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తూ రాజకీయం చేయడం వేరు, రాజకీయానికి ఫ్యాక్షనిజాన్ని తోడు చేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే నీచాన్ని కోడిగట్టవేడు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలని కనుమరుగైపోయిన చట్టాలను తీసుకొచ్చి ప్రజలను హింసించిన ఘటనలు ఈ 5 ఏళ్ళు మనం చూడలేదా అండి? మర్చిపోతే ఎలాగండి? చంద్రబాబు చంద్రబాబు చేస్తుంటే ఈ రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రోడ్లు బాగలేకపోతే రోడ్లు వేయించినాడు చంద్రబాబు గారు. మీరు ఒకసారి హిస్టరీలో పోయి చూడండి. నేనేమంటానంటే నాలాంటి వాళ్ళు మీడియాలో మాట్లాడేటప్పుడు ఏ ఒక పార్టీకి మాట్లాడాల్సిన దౌర్భాగ్యం ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వచ్చిందండి. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి జగదీష్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. టోటల్ ఎపిసోడ్లో ఈ అల్లర్లో జరిగిన నష్టానికి కానీ, ఆస్తి నష్టానికి కానీ, లేదంటే ప్రాణాలకు సంబంధించిన డ్యామేజ్ కానీ జరిగిన ఈ నేపథ్యంలో అంటే జరిగాయి కాబట్టి ఎవరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందంటారు? ఈసీనా, ఈ 2 రాజకీయ పార్టీలనా, లేదంటే ఇంకెవరి నాయకులనా? ఖచ్చితంగా 2 పార్టీలలోనూ ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళు మేజర్ గా వాళ్ళపైన కేసులు పెట్టాలి. భవిష్యత్తులో వాళ్ళు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళకి శిక్షలు పడాలి. అదే విధంగా చిన్నగా కూటమి పార్టీ అల్లరి ముక్కలు కూడా ఏ పార్టీలైనా ఉంటారు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుని లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈసీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేశారు. బట్ మన దిగజాడుతారని వాళ్ళు ఇంకా ఊహించలేకపోయారు. ఆంధ్రాలో ఉన్నటువంటి అధికారులను గుర్తించలేకపోయారు. వాళ్ళపైన కూడా అధికారులపైన కూడా చర్యలు కఠినంగా ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళు ఏ పార్టీకి అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా కాకుండా. కానీ జగదీష్ గారు ఇప్పుడైతే ఈసీ పరిధిలో ఉంది, ఈసీ అండర్లో విచారణ జరుగుతుంది, బాగానే ఉంది. బట్ ఆఫ్టర్ జూన్ 4 తర్వాత రిజల్ట్ వస్తుంది, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అది ఏ పార్టీ ఫామ్ చేసినా సరే ఖచ్చితంగా ఆ విచారణ దర్యాప్తు మరుగున పడే అవకాశం, లేదంటేనో కొత్త దాని యొక్క పవర్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయేమో. ఖచ్చితంగా జరుగుతాయి. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకు చెప్తారు? ఏ పార్టీ అయినా సరే ఏపీ రాజకీయాలు పూర్తిగా సమూలంగా మారిపోయాయి. ఇంకా చంద్రబాబు వచ్చి అమరావతి కట్టకపోయినా ఎవరు పట్టించుకోరు. చంద్రబాబు వచ్చి ఇంకో డెవలప్మెంట్ తీసుకురాకపోయినా ఎవరూ పట్టించుకోరు. మాకు జరిగిన అన్యాయానికి మీరు ఏ విధంగా పగ తీర్చుకుంటారనే విధంగా స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. బట్ దీనిపైన మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. మార్పు రావాలని కోరుకునే వాళ్ళు నేను ముందుంటాను. ఈ 5 ఏళ్లలో పగా ప్రతీకారాలతో రగిలిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్. మీ డిబేట్లలో కావచ్చు, రిమైనింగ్ ఎక్కడైనా టీ కొట్టు దగ్గర నుంచి ఎక్కడైనా చర్చల్లో కావచ్చు, ఒకటే అంటున్నారు, పోలవరం కట్టకపోయినా ఈ 5 ఏళ్లలో పోలవరం కట్టలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏం చేయలేదు, ఈ 5 ఏళ్లలో స్టేటస్ ప్రత్యేక హోదా రాలేదు, ఎవరు ఏం చేసింది లేదు, ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రంలో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచే ఎమోషనల్ గా వచ్చి ఓటేశారు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేకపోతే కూడా ఎక్కడో సంపాదించుకొని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారు. ఇదన్నీ మనం చూస్తాము. ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన డ్యామేజ్, ఇప్పుడు మాకు జరిగిన నష్టం ఈ 5 ఏళ్లలో వీటిని తీర్చేవాడే భవిష్యత్తు నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు అలా పనికి రాకపోతే మాకు లోకేష్ ఉన్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి అందరూ మాట్లాడుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయినాయి. మీరు అన్నట్టుగా ఈ ప్రభావం ఏది అధికారంలో ఉంటుందో వాళ్ళు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. లేదు యూటర్న్ ఇంకో రకంగా కూడా ప్రత్యర్థుల పైన దీటిని ఇంకొంచెం ఎమోషనల్ గా రుద్దే అవకాశం కూడా ఉంది. అయితే ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే ప్రజాస్వామ్యం బతుకున్నట్టు. భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది. తమిళనాడులో కానీ మన ఆంధ్రాలో కానీ ఈ కక్ష సాధింపుకే రాజకీయాలు సరిపోతాయండి. రైట్ నాగేశ్వరరెడ్డి గారు చెప్పండి ప్లీజ్. చెప్పిన విషయాలు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటూ చెప్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు పొగడం సరిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, 1,46,000 ఉద్యోగాలు ఒక సచివాలయ వ్యవస్థలో ఇస్తే అవి చికెన్ కొట్టే ఉద్యోగాలు అని చెప్పేసి అని హేళన చేశారు. అదే కాకుండా 45,000 మంది డాక్టర్ల పోస్టులు ఏ హాస్పిటల్లో కూడా ఫుల్ఫిల్ గా సిబ్బందిని మొత్తం చేస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. దాదాపు 2,50,000 పైచీలకు పర్మనెంట్ ఉద్యోగాలు, మళ్ళీ ఆర్టీసీని విలీనం చేయడము, ఇట్లా మళ్ళీ 2,50,000 మంది వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడము, అదే విధంగా ప్రతి ఎన్నో చంద్రబాబు నాయుడు టైంలో ఉద్యోగాలు ఇచ్చాడా? మీరు చెప్పండి జగదీష్ గారు. చంద్రబాబు నాయుడు బేజవారు వేసుకుందాం. చంద్రబాబు నాయుడు టైంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత మందికి ఇచ్చారు మీరు క్యాల్కులేట్ చేయండి. పోలవరం ఆయన టైంలో ఎంత కట్టారు. ఇదే నరేంద్ర మోడీ అన్నాడు చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అని చెప్పేసి అని పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఏటీఎం గా వాడుకున్నాడని చెప్పి నాగార్జున రెడ్డి గారు ఈ కేసు సంబంధించి నాగార్జున రెడ్డి గారు
ఖర్చు పెట్టడం జరిగింది. ప్రత్యక్షంగా నేను కూడా పోలవరం పోయి చూశాను. జరిగే డిబేట్ సిటీ మీద జరుగుతుంటే మీరు సబ్జెక్ట్ డిబేట్ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు ఆయన నాగార్జున రెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. గురుస్వామి గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. గురుస్వామి గారు ఆయనని ఏ పార్టీ సంబంధం లేదని 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చూసాం. ఈ డిబేట్ గురించి ఫైనల్ కంక్లూజన్ మాట్లాడండి. అదే మేము సిట్టు మీద మీదనే మాట్లాడుతున్నా. ఆయన జగదీష్ చెప్పిన విధంగా ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని మీద నేను వివరణ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నా, సిట్టులో ఒకవేళ నాగార్జున రెడ్డి గారు వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ ముచ్చేయాలా, వాళ్ళ రిమాండ్ కూడా పంపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. గురుస్వామి గారు ఫైనల్ వర్డ్స్. గురుస్వామి గారు ఫైనల్ వర్డ్స్. ఖచ్చితంగా ఎవరైతే ఈ అల్లర్లో పార్టిసిపేట్ చేశారో ఏ పార్టీ వాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరిని మాత్రం జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రేరేపించిన రాజకీయ నాయకులు ఉన్నారనేది కూడా అందరి ఆలోచన కొంతమందికి ఉంది, అందరి డౌట్ ఉంది. దీన్ని ప్రేరేపించిన రాజకీయ నాయకులు కావచ్చు, పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు కావచ్చు, దీనికి కొమ్ము కాసిన అధికారులు కావచ్చు, మొత్తాన్ని శంకరగిరి మాన్యాలకి పంపించాల్సిన అవసరం వదిలిపెట్టకూడదు. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ బాలగురుస్వామి గారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ జనరల్గా ఒక విచారణ ఎన్నికల సంఘం పరిధిలో ఉంది కాబట్టి కొంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని అందరూ ఆశిస్తారు. బట్ ఇన్ కేస్ గవర్నమెంట్ జూన్ 4 తర్వాత కొత్త గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒకటి, అది అధికార వైసీపీ అవుద్దా కూటమి అవుద్దా అనేది పక్కన పెట్టినట్లయితే, వచ్చిన తర్వాత కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ విచారణ ఏదైతే ట్రాన్స్పరెంట్గా సాగుతుందో అదే తీరుని కొనసాగిస్తేనే అసలైన దోషులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేదంటేనే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ కొత్త ప్రభుత్వం కనుక నీరుగారిపోయి ఒక వర్గానికి మాత్రం సపోర్ట్ చేస్తూ మరో వర్గాన్ని డ్యామేజ్ చేసేలా జరిగితే అది నిజంగా ప్రజాస్వామ్యం కొంత దెబ్బతిన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూసిన